చవన మహర్షి ప్రతీకారం. కళ్ళు లేని ఒక ముసలి ప్రాణిని పెళ్లాడిన ఒక అందమైన యువరాణి కథ ఇది. దేవతలకు సైతం దిమ్మ తిరిగిపోయేలా ఇంద్రుడి వజ్రాయుధాన్నే గాలిలో స్తంభింపజేసిన ఆ భయంకరమైన తపశ్శక్తి రహస్యం మీకు తెలుసా? పరశురాముడి ముత్తాత అయిన చవన మహర్షి సృష్టించిన ఆ ప్రళయం వింటే మీ ఒళ్ళు గగుర్పొడవడం ఖాయం. పులోమ అనే రాక్షసుడు భస్మమైన తర్వాత గర్భం నుండి జారిపడిన ఆ పసికందు చవనుడు మహా తేజస్సుతో పెరిగాడు. తండ్రి భృగు మహర్షి ఆగ్రహం, తల్లి పులోమ పడ్డ వేదన ఆ బిడ్డ రక్తంలోనే ప్రవహించాయి. చవనుడు అంటే సామాన్యమైన ఋషి కాదు, కదిలే అగ్నిపర్వతం. ఆయన తపస్సు మొదలు పెడితే సూర్యచంద్రులు సైతం తమ గమనాన్ని మరచి గజగజలాడాల్సిందే. ఆ తపస్సు ధాటికి దిక్పాలకులు సైతం తమ సింహాసనాలు వదులుతారేమో అని భయపడేవారు. నర్మదా నదీ తీరంలో ఒక చోట కూర్చుని వేల సంవత్సరాల పాటు బాహ్య ప్రపంచాన్ని మరచి ఘోరమైన తపస్సులో మునిగిపోయాడు. కాలం గడిచే కొద్దీ ఆయన శరీరంపై చీమలు పుట్టలు పెట్టాయి. మట్టి పేరుకుపోయింది, పాకుడు పట్టింది. ఆ పుట్ట చుట్టూ క్రూర మృగాలు కూడా భయంతో అడుగుపెట్టేవి కావు. ఆ పుట్ట లోపల చవనుడున్నాడనే విషయం కూడా ఎవరికీ తెలియదు. కేవలం ఆయన కళ్ళు మాత్రం 2 నక్షత్రాల్లా ఆ పుట్ట రంధ్రాల నుండి ప్రకాశిస్తున్నాయి. ఆ వెలుగు ఎంత పవర్ఫుల్ అంటే రాత్రిపూట అడవి అంతా ఆ 2 కళ్ల వెలుగుతోనే నిండిపోయేది. సరిగ్గా అదే సమయంలో శర్యాతి అనే మహారాజు తన సైన్యంతో తన ఏకైక కుమార్తె సుకన్యతో కలిసి ఆ అడవికి వేటకు వచ్చాడు. సుకన్య ముల్లోకాల్లో ఎవరూ సాటిరాని అద్భుత సౌందర్యవతి. ఆమె అడుగు పెడితే వాడిపోయిన పువ్వులు కూడా వికసించేవి. ఆటపాటల్లో మునిగిపోయిన ఆ యువరానికి అడవిలో ఒక వింత పుట్ట కనిపించింది. ఆ పుట్ట లోపల 2 మెరిసే వస్తువులు కనిపించాయి. అవి రత్నాలేమో అనుకుని ఆ అమాయకపు పిల్ల ఒక పదునైన ముల్లు తీసుకుని ఆ 2 మెరిసే కళ్లలోకి గట్టిగా పొడిచింది. ఆ క్షణమే పుట్ట లోపల నుండి ముల్లోకాలను వణికించే భయంకరమైన ఆర్తనాదం వినిపించింది. చవన మహర్షి 2 కళ్ళు పోయి రక్తం ధారలు కట్టింది. ఒక మహారుషి కళ్లల్లో ముల్లు దిగడమంటే అది సామాన్యమైన అపరాధం కాదు, అది మొత్తం సృష్టికే శాపం. వెంటనే ఆ రాజ్యంలోని సైన్యానికి, గుర్రాలకు మలమూత్రాలు నిలిచిపోయాయి. గాలి కూడా స్తంభించిపోయింది. ఊపిరి ఆడక సైనికులు చేపల్లా గిలగిలలాడారు. మహారాజుకు విషయం అర్థమైపోయింది. ఎవరో మహాత్ముడికి అపరాధం జరిగిందని గ్రహించి వణికిపోతూ ఆ పుట్ట దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పుట్టను తలగించి చూస్తే రక్తం ఓడుతున్న కళ్లతో ఎముకల గూడులా మారిపోయిన ముసలి రూపంలో ఉన్న చవన మహర్షి కనిపించాడు. తన కూతురు చేసిన తప్పుకు రాజు పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కాని చవనుడి శాపం నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. తన కళ్ళు పోగొట్టిన ఆ సుకన్యను తనకి ఇచ్చి వివాహం చెయ్యాలని, ఆమె తన సేవకురాలిగా ఉండాలని చవనుడు ఆజ్ఞాపించాడు. ఒక అందమైన యువరాణిని కళ్ళు లేని ముసలివాడైన ఒక మునితో పంపడమంటే అది మరణంతో సమానం. కాని ధర్మం కోసం సుకన్య ఆ భయంకరమైన శిక్షను అంగీకరించింది. రాజభోగాలను వదిలేసి ఆ కీకారణ్యంలో ఆ ముసలి మునిని సేవించడం మొదలుపెట్టింది. కొంతకాలం తర్వాత దేవవైద్యులైన అశ్వినీ దేవతలు ఆకాశమార్గాన వెళుతూ సుకన్యను చూశారు. సుకన్య అందాన్ని చూసి మోహించి, మాలో ఒకరిని పెళ్లాడు, నువ్వు దేవతలా బ్రతకవచ్చు అని ఆశ చూపారు. కాని సుకన్య పతివ్రత, ఆమె వారిని నిరాకరించింది. అప్పుడు అశ్వినీ దేవతలు ఒక ప్లాన్ వేశారు. మేము నీ భర్తకు యవ్వనాన్ని, కంటిచూపును ఇస్తాము, కాని ఒక షరతు. ఆయనతో పాటు మేము కూడా సరస్సులో స్నానం చేసి బయటకు వస్తాము. మా ముగ్గురు ఒకేలా ఉంటాము. అప్పుడు నీ భర్త ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టలేకపోతే మమ్మల్ని పెళ్లాడాలి అని చెప్పారు. చవనుడు అంగీకరించాడు. ముగ్గురు సరస్సులో మునిగి బయటకు వచ్చారు. ముగ్గురు మన్మధుడిలాంటి రూపంతో అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. సుకన్య తన పాతివ్రత్య శక్తితో తన భర్త ఎవరో ఖచ్చితంగా గుర్తుపట్టింది. చవనుడు ఇప్పుడు ముసలివాడు కాదు, సాక్షాత్తు దేవతలకు సైతం అసూయ కలిగేంత అత్యంత అందగాడిగా మారిపోయాడు. ఈ సంఘటన తర్వాత శర్యాతి మహారాజు తన కూతురిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన కూతురి పక్కన ఒక అందమైన యువకుణ్ణి చూసి రాజు రక్తం మరిగిపోయింది. ముసలి మొగుణ్ణి వదిలేసి ఏ పరాయి కుర్రాడితో తిరుగుతున్నావు? మా వంశ గౌరవాన్ని మంటగలుపుతావా అని కత్తి దూశాడు. అప్పుడు సుకన్య నవ్వుతూ అసలు విషయం చెప్పింది. తన భర్తే యవ్వనాన్ని పొందాడని తెలిసి రాజు ఆనందానికి అవధుల్లేవు. ఈ సాయానికి ప్రతిఫలంగా చవన మహర్షి అశ్వినీ దేవతలకు ఒక వరమిచ్చాడు. దేవతలు తాగే సోమరసంలో మీకు కూడా భాగమిప్పిస్తాను అని మాట ఇచ్చాడు.
కాని ఇంద్రుడికి ఇది నచ్చలేదు. వైద్యులైన వీరికి సోమరసంలో భాగమివ్వడం కుదరదు అని గర్జించాడు. ఇంద్రుడు తన ఐరావతం మీద ఎక్కి మేఘాలను చీలుస్తూ అహంకారంతో చ్యవన మహర్షి మీదకు యుద్ధానికి వచ్చాడు. ఆకాశమంతా మెరుపులతో పిడుగులతో నిండిపోయింది. కాని చ్యవనుడు భయపడలేదు. తన తపశ్శక్తితో ఒక మహాయజ్ఞం మొదలుపెట్టి అశ్వినీ దేవతలకు సోమరసాన్ని ఇస్తుండగా ఆగ్రహించిన ఇంద్రుడు ప్రళయకాల వజ్రాయుధాన్ని చ్యవనుడి మీదకు విసిరాడు. ఆ క్షణమే చ్యవనుడు తన తపశ్శక్తితో ఇంద్రుడి చేతిని, ఆ వజ్రాయుధాన్ని గాలిలో స్తంభింపజేశాడు. ఆ వజ్రాయుధం గాలిలో ఆగిపోయి భయంకరమైన మంటలను కక్కుతోంది. అంతటితో ఆగక ఇంద్రుడి అహంకారాన్ని అణిచివేయడానికి చ్యవనుడు తన తపస్సు నుండి మదుడు అనే భయంకరమైన రాక్షసుణ్ణి సృష్టించాడు. ఆ రాక్షసుడు నోరు తెరిస్తే ఆకాశమంత పెద్దగా ఉంది. అతని ఒక దవడ భూమిని తాకుతుంటే మరొకటి స్వర్గాన్ని తాకుతోంది. అతని నాలుక నల్లని కాళరాత్రిలా ఊగిపోతోంది. ఆ నోటి నుండి వచ్చే వాసనకే చెట్లు మాడిపోతున్నాయి. ఒక్కొక్క పన్ను కిలోమీటర్ పొడవుంది. ఆ రాక్షసుడు ఇంద్రుణ్ణి మింగేయడానికి ముందుకు రాగానే దేవతలందరూ భయంతో గజగజలాడిపోయారు. వజ్రాయుధం పనిచేయక కదలలేక ఇంద్రుడు దిక్కుతోచని స్థితిలో చ్యవనుడి పాదాల మీద పడి ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు. ఆ రోజు నుండి అశ్వినీ దేవతలకు సోమరసంలో భాగం దక్కింది. ఈ చ్యవన మహర్షికి సుకన్యకు పుట్టిన బిడ్డలే పరశురాముడి వంశాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాని అగ్నిదేవుడి శాపం ఇంకా ఆ వంశాన్ని వెంటాడుతూనే ఉంది. మరి చ్యవన మహర్షి కొడుకు రుచీకుడు 1000 తెల్లని గుర్రాల కోసం చేసిన ఆ భయంకరమైన సాహసం ఏంటి? పరశురాముడి తండ్రి జమదగ్ని పుట్టుకలో జరిగిన ఆ వింత పొరపాటు ఏంటి? ఒకే ఒక్క తప్పు వల్ల బ్రాహ్మణ వంశంలో పుట్టాల్సిన క్రూరత్వం పరశురాముడికి ఎలా వచ్చింది? పార్ట్ 5లో చూద్దాం. ఆ లోపు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ పార్ట్ 5.